హాయ్ అండి. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నా వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో 11th డే అన్నమాట. కాకపోతే నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసి 20 డేస్ పైనే అవుతుందండి. అందరూ దీన్ని నమ్మడం లేదు. నేను 21 డేస్‌లో 5 కేజీస్ తగ్గాను అంటే. అయితే ఫస్ట్ 10 డేస్ నేను మీకు ఎటువంటి వీడియోస్ పెట్టలేదు. స్టార్ట్ చేశానే కానీ. తర్వాత నాకొక ఆలోచన వచ్చింది. అప్పుడు 10 డేస్ తర్వాత చెక్ చేయించుకొని మళ్ళీ వెయిట్ తగ్గాను కాబట్టి అన్నీ తింటూ కూడా నేను 10 డేస్‌లో 2 కేజీస్ ఎలా తగ్గానో, మళ్ళీ నేను ప్రీ డయాబెటిక్‌ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నానో వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి అని ఒక వీడియో పెట్టాను. అప్పుడు కొంతమంది కామెంట్ చేశారు. మీ వెయిట్ లాస్ డైట్ వీడియోస్ పెట్టండి అని. ఇంక తర్వాత నుంచి నేను నా డైట్ వీడియోస్ పెడుతున్నాను. అందుకే ఈరోజు 11th డే అని పెట్టానన్నమాట. కానీ నేను ప్రతి 10 డేస్‌కి ఎంత వెయిట్ తగ్గానో వీడియోస్ పెడుతున్నాను. కావాలంటే దీని ముందు వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక అప్పటి నుండి నేను ప్రతిరోజు మన వీడియోస్‌లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటున్నాను, ఎంత తింటున్నాను, ఏ టైంకి తింటున్నాను అనేది మళ్ళీ ఆ డేట్‌లో నేను ఏమైనా మిస్టేక్స్ చేశానా అది కూడా చెప్తున్నాను. ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఎందుకు చేశాను, వాటిని ఎలా కవర్ చేసుకోవాలో కూడా కొన్ని టిప్స్ చెప్తూ ఈ వెయిట్ లాస్ వీడియోస్ చేస్తున్నాను. అందుకే అందరూ మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి, ఇది నేను మార్నింగ్ తీసుకునే డీటాక్స్ డ్రింక్. 6:30 లోపల ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగుతాను. మళ్ళీ మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ తాగే ముందు నేను ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకుంటాను. లేవగానే ముందు వాటర్ తాగుతాను. తర్వాత 6:30కి ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాను. డైలీ ఇదే తీసుకోను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం తీసుకుంటాను. నాకు ఇంతకు ముందు కూడా పెద్దగా టీ కాఫీలు తాగే అలవాటు లేదు. ఇంకా ఇప్పుడైతే మాత్రం ప్రీ డయాబెటిక్ వచ్చింది కదా, ఇంకా షుగర్ అస్సలు వాడడం లేదు. షుగర్ కానీ మైదా కానీ అస్సలు వాడటం లేదు. ఇంకా మార్నింగ్ ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకుంటున్నాను. ఇదే కాదు, ప్రతిరోజు ఒక్కొక్కటి చేసుకొని తీసుకుంటాను. నేననే కాదు, ప్రతిరోజు మార్నింగ్ అందరూ కూడా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగడం అలవాటు చేసుకోండి. దీనివలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాదు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. యూరిన్ రూపంలో కానీ, చెమట రూపంలో కానీ. ఇక దాని తర్వాత 9:15 to 9:30 మధ్యలో ఇదిగోండి షేక్ తీసుకుంటున్నాను. షేక్ అంటే మీకు తెలిసిందే కదా, హెర్బల్ లైఫ్ షేక్ తీసుకుంటున్నానని ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, అది తీసుకుంటాను మార్నింగ్ మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఏదైనా నైట్ అంతా మన బాడీ రిపేర్ చేసుకుంటూ బాగా ఆర్గాన్స్ అన్నీ అలసిపోయి ఉంటాయి కదా, మరి వాటన్నిటికీ మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి కదా. అందుకని మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అందులో ఎక్కువ ప్రోటీను, ఫైబరు, విటమిన్స్, మినరల్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అందుకే నేను మార్నింగ్ ఈ షేక్ తీసుకుంటున్నాను. అందులోనూ మనం తక్కువ క్యాలరీస్లో తీసుకోవాలి. ఏ ఫుడ్ తీసుకుంటున్నా అది క్యాలరీస్ ఎంత ఉంటున్నాయి అనేది చూసుకుంటూ తీసుకోవాలి. ఇంకా దీని తర్వాత నేను పర్ డేకి వచ్చేసి 4.5 లీటర్ వాటర్ తీసుకోవాలి నా వెయిట్కి. నేను మధ్యాహ్నం లోపు, అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం లోపు 2 లీటర్స్ కంప్లీట్ చేస్తాను. మళ్ళీ అక్కడి నుండి నేను పడుకునే వరకు 1.5 లీటర్ కంప్లీట్ చేస్తాను. అప్పుడు 3.5 కదా అయ్యేది అని అంటారేమో మీరు. కానీ మధ్యలో మజ్జిగ, ఫ్రెష్ ఇవన్నీ తీసుకుంటాను కదా, ఇవన్నీ కలిపి ఒక 1 లీటర్ పైనే అవుతాయి. మొత్తం మీద నాకు ఎంత కావాలో అంత వాటర్, అంత లిక్విడ్ ఏదైనా సరే తీసుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత 11:30 to 12 మధ్యలో ఇదిగోండి ఫ్రెష్ తీసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసుకొని 200 ml హాట్ వాటర్లో ఇది తీసుకుంటాను ఆ టైంలో. ఇంకా మధ్యలో ఏమైనా ఆకలేస్తే ఫ్రూట్ తినొచ్చు, కానీ నాకైతే ఆకలేయడం లేదు. ఇంకా 1:30 అలా భోజనం తీసుకుంటాను. ఆ భోజనంలో ఇదిగోండి ఈరోజైతే సొరకాయ పప్పు, చట్నీ, పప్పు ఉంది కాబట్టి కొంచెం అప్పడాలు తీసుకున్నాను, అదే వడియాలు. ఇంకా క్యారెట్, కీరా తీసుకోవాలి కదా, క్యారెట్ అయిపోయిందని చెప్పాను కదా, కీరా ఉంటే కీరా తీసుకుంటున్నాను. మాకు సండేనే మార్కెట్ పెడతారు, అందుకని ఏం తీసుకోలేదు. కీరా అయితే ఉంది, అది తింటున్నాను. ఇంక ఇదిగోండి ఇలా నా మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ చేశాను. చూసారుగా, నేను ఎక్కడ కూడా రైస్ మానేయలేదు.
మన ప్రతి వీడియోస్లో చూడండి, నేను రైస్ మధ్యాహ్నం బాగా ఫుల్గానే తింటున్నాను. అయితే ఇంతకు ముందంతా తింటలేదు. ఇంతకుముందు 500 గ్రామ్స్ తినేదాన్ని అని చెప్పాను కదా! ఎందుకంటే నేను వెయిట్ చూసుకున్నాను. ఎంత తింటున్నాను ఏంటి అనేది. అప్పటి నుంచి ఫస్ట్ 10 డేస్ 400 గ్రామ్స్ తింటున్నాను. తర్వాత ఇప్పుడు ఇప్పుడు మాత్రం ప్రెజెంట్ 300 గ్రామ్స్ తింటున్నాను రైసు. ఇంకా క్యారెట్, కీర యాడ్ చేసుకున్నాను. కొంచెం కర్రీస్ ఎక్కువ పెట్టుకుంటున్నాను. అంతే తప్ప రైస్ అయితే నేనెప్పుడూ మానేయలేదు. కానీ షుగర్ ఉన్నవాళ్ళు రైస్ ఎక్కువ తింటే అంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయి కదా! షుగర్ లెవెల్స్ తొందరగా పెరుగుతాయేమో అని అనుకుంటారు చాలామంది. దానికి ఒక చిన్న టిప్ చెప్తాను మీకు పెరగకుండా ఉండడానికి. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ తిన్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా కూర్చొని, తర్వాత 10-15 మినిట్స్ నార్మల్ వాకింగ్ చేయండి. స్పీడ్‌గా వద్దు, రన్నింగ్ వద్దు, ఏమొద్దు. నార్మల్ వాకింగ్ చేయండి. నేనైతే అలానే చేస్తున్నాను. అందుకే నాకు ప్రీ డయాబెటిక్ కంట్రోల్ అయింది. అది కాకుండా మళ్ళీ మీకు ఇదిగోండి ఇలా మజ్జిగ చేసుకొని, నిమ్మకాయ పిండుకొని తీసుకోవడం వలన కూడా మీకు షుగర్ లెవెల్స్ పెరగవు. ఇది ఇంకొక టిప్పు. అలా అని చెప్పి ఈ మజ్జిగని వెంటనే తీసుకోకండి. భోజనం చేసిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ లోపు వాటర్ కానీ ఇలాంటి మజ్జిగ కానీ ఏం తీసుకోకూడదు. హాఫ్ ఎన్ అవర్ తర్వాతే మీరు చేసుకొని తాగండి. నేనైతే మాత్రం 1:30కి భోజనం చేస్తాను కదా! 2:30కి ఈ మజ్జిగ తీసుకుంటాను. ఇంకా దాని తర్వాత 3:30 వరకు ఉండి 3:30కి పడుకుంటాను. 4:30 వరకు పడుకుంటాను. 1 అవర్ మాత్రం డైలీ పడుకుంటాను. దాని తర్వాత లేచి ఇంక చిన్న చిన్న పనులు చూసుకొని ఇంకా 5కి మళ్ళీ ఇంకొకసారి ఆ ఫ్రెష్ తీసుకుంటాను. ఆ ఫ్రెష్ తీసుకొని ఒక 15 మినిట్స్ అలా ఆగి తర్వాత ఇంకా వర్కౌట్స్ స్టార్ట్ చేస్తున్నాను. నిన్నటి వరకు అయితే వర్కౌట్స్ వాకింగ్ తర్వాత చేసేదాన్ని. కానీ ఆ తర్వాత కొంచెం అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. అందుకని ఈరోజు నుండి ముందు వర్కౌట్స్ చేసి తర్వాత వాకింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే ఇదిగోండి ముందు చేస్తున్నాను వర్కౌట్స్. కొంచెం హ్యాండ్స్ తోటి డంబెల్స్ ఇచ్చారు కదా! ఇంకా దాంతోటి ఒక 15-20 మినిట్స్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఒకే రోజు ఎక్కువ చేయకూడదు. కొంచెం కొంచెంగా పెంచుకోవాలి. అందుకని ఈరోజు 15 మినిట్స్ చేశాను. దీని తర్వాత ఇంకా వాకింగ్ స్టార్ట్ చేసి వాకింగ్ 40 మినిట్స్ చేశాను. ఇదిగోండి సెల్‌లో పాటలు పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు థ్రెడ్‌మిల్ మీద ఎక్కువగా నడవాలనిపించడం లేదు. అందుకని ఇంక పాటలు వింటూ చేస్తున్నాను. ఇక వాకింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది మల్టీగ్రెయిన్ ఆట. ఇది నేనే ఇంట్లో తయారు చేసుకుంటాను. బయట ఏమేమి వేస్తారో ఏంటో తెలియదు కదా! అందుకనే నేను ఇంట్లో 11 రకాలు కలుపుతాను ఇందులో గోధుమలతో పాటు. షుగర్ ఉన్నవాళ్ళు కానీ, ప్రీ డయాబెటిక్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒట్టి గోధుమ పిండి తినకూడదంట. అందులో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది. తొందరగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయంట. అందుకనే నేనింకా ఒట్టి గోధుమ పిండి మానేశాను. మానేసి ఇందులో గోధుమలతో పాటు జొన్నలు, సజ్జలు, రాగులు, ఇంకా ఓట్స్ ఇలా 11 రకాలు కలిపి ఇందులో మిల్లుకు పట్టించుకుంటాను. ఒకవేళ మీరు ఇందులో నేను ఏమేమి కలుపుతాను 11 రకాలు అనని తెలుసుకోవాలంటే ఆ వీడియో కూడా ఉంది. ఆ వీడియో లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళి చూడండి. ఒకవేళ అది చేసుకోలేని వాళ్ళు మన దగ్గర తీసుకుంటున్నారు. ఇంకా ఈ పిండిని మా ముగ్గురికి అంటే నాతో పాటు బాబు ఈయన కూడా తింటారని చెప్పాను కదా! ఇంకా మా ముగ్గురికి పిండి కలిపేశాను. ఇందులో ఉప్పు ఏమి వేయలేదు. ఎందుకంటే కర్రీస్‌లో ఉప్పు ఉంటుంది కదా! అందుకని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ అయితే సరిపోతాయి. బాగా పిండి కలిపేసాను. స్మూత్‌గా కలిపేసి ఒక 1 అవర్ పక్కన పెడతాను. పక్కన పెట్టి ఇంక తర్వాత అందరూ రెడీ అయిన తర్వాత తినడానికి అప్పుడు స్టార్ట్ చేసి ఇదిగోండి ఆయిల్ లేకుండా చపాతీ చేస్తాను. దీని మీదైతే ఒక సైడ్ ఆయిల్ వేసాను బాబు కోసమని. రెండో సైడ్ కూడా వేద్దాము అనే లోపు నాకు కూడా వద్దు ఆయిల్ లేకుండానే తింటాను. ఇవి బాగా మెత్తగుంటాయి కదా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి దీని నుంచి ఇంక ఆయిల్ లేకుండా కాల్చేశాను. నాకైతే మాత్రం బయట దొరికే పిండి కంటే ఈ పిండి నేను రెడీ చేసుకున్న పిండి అసలు చాలా బాగా అనిపిస్తున్నాయి చపాతీలు. ఇలా 3 వేళ్ళతో తుంచితే చాలా స్మూత్‌గా తొందరగా తునిగిపోతున్నాయి. అంత మెత్తగా ఉంటున్నాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి.
ఇంకా అప్పటినుంచి నేను ఇవే తీసుకుంటున్నాం మా ఇంట్లో అందరము. మన దగ్గర తీసుకున్న ఈ పిండి తీసుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. బావుంది చాలా అని చెప్పేసి. ఇక ఇవైతే నేను 2 పెట్టుకున్నాను. 2 పెట్టుకొని ఒక కప్పు నిండా పప్పు పెట్టుకొని తినేసాను. ఇవి తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ మజ్జిగ చేసుకొని తాగాను. ఇంక దీని తర్వాత 10-10:30 మధ్యలో పడుకుంటాను. 6-8 అవర్స్ మాత్రం కంపల్సరీగా నిద్రపోతాను నేను. మరి ఇవండి ఈరోజు అంటే 11th డే రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్. మరి రేపు అంటే 12th డే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటాననేది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మన వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంది, నేను ఇంకా బాగా చేయొచ్చు అని అంటే మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, అలా ఫాలో అవుతాను. మరి ఇదండి ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.